హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మష్రూమ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మష్రూమ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ మనం మష్రూమ్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇవి క్యాప్సికమ్ అండి. ఇందులో ఏదో ఒకటి వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుందని 3 ఐటమ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మష్రూమ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి సాల్ట్ టేస్ట్కి సరిపడా 1 స్పూను, అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే మిరియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, అలాగే మైదా కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత చిటికెడంతా కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇది ఇష్టం లేకపోతే వేసుకోనవసరం లేదు. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పకోడీలు ఎలా చేస్తామో అలా కలుపుకోవాలి. పిండి మొత్తం మష్రూమ్స్కి కలిసేలాగా పట్టించేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఈ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించేసుకోవాలి. మష్రూమ్స్ ఇలా ఆయిల్లో వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవి పేలుతాయి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్నాక వీటిని పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. అలాగే మిగతావి కూడా మనం ఆయిల్లో వేసుకుని వేయించేసుకుని తీసుకుందాం. అన్నీ వేయించి తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. దీంట్లోకి ఆనియన్స్ క్యాప్సికమ్ మరీ అంత వేగిపోని అవసరం లేదండి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ పచ్చిగా కొంచెం పోయేంత వరకు వేయించేసుకొని మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మష్రూమ్ దాంట్లో ఉంది కాబట్టి దీంట్లో చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా 1 మినిట్ ఆగి మనం ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ వేసుకుందాం. టమాటో సాస్ వేస్తున్నానండి 2 స్పూన్స్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను 2 స్పూన్స్, అలాగే సోయా సాసు 1 స్పూను, వెనిగర్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంతా నిమ్మప్పు వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందని వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అది కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇది కొంచెం కుక్ అయ్యేలోపు మనం కార్న్ఫ్లోర్ కలుపుకుందామండి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇది వాటర్లో వేసుకొని కొంచెం బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. అలాగే కొంచెం కుక్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని
ఒక 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కొంచెం సాసులు అన్నీ వేసాం కాబట్టి దీనికి పట్టాలి. అలానే దీనిపై నుంచి కొన్ని ఆనియన్ స్ప్రింగ్స్ వేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మష్రూమ్ మంచూరియా. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి మనం చేసి పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలాగే పైనుంచి కొంచెం ఆనియన్ స్ప్రింగ్స్ వేస్తున్నాను. ఆనియన్ స్ప్రింగ్స్ లేకపోతే కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు అండి, చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి. అంతేనండి, చాలా సింపుల్గా మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.